అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయం అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలుగు చిత్రసీమకు పెద్దన్నలా వ్యవహరించిన దాసరి 77వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన్ను తెలుగు చిత్ర పరిశ్రమ గుర్తు చేసుకుంటుంది. ఆయనకు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్న తేడా లేదు. కుటుంబ కథా చిత్రమైన, సమాజాన్ని మేలుకొల్పే సినిమాలైనా, రంజుగా సాగే రాజకీయ మూవీ అయినా తీయడం ఆయనకే చెల్లింది. తన మార్కును చూపిస్తూ హీరోలకు ధీటుగా పేరు సంపాదించుకున్న దర్శకుడు ఆయన మరెవరో కాదు, దాసరి నారాయణరావు. ఇండస్ట్రీలో ఏ చిన్న గొడవ జరిగినా ఆయన తలుపు తట్టేవాళ్ళు. దాసరి నారాయణరావు ఉన్నప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరి సినిమాలకు వచ్చేవారు. పవన్ కళ్యాణ్ సినిమా ఆడియోకి వచ్చి ఆశీర్వాదం ఇచ్చేవారు. అలాగే రాజ్ తరుణ్ సినిమాకు కూడా వచ్చేవారు. ఆయన పోయిన తర్వాత చిన్న సినిమాలకు పెద్ద దిక్కు లేకుండా పోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన నాయకత్వ లక్షణం ఎలాంటిదో. కుటుంబం ఉన్న నడి వయసు వ్యక్తితో మేఘ సందేశం లాంటి ప్రేమ కథ తీయడం ఆయన ధీరత్వాన్ని ప్రదర్శించింది. కుటుంబ కథా చిత్రాలు అమ్మ రాజీనామా, సూరిగాడు, భగ్న ప్రేమ కథలు, ప్రేమాభిషేకం, మజ్ను, స్వయంవరం లాంటి చిత్రాలే కాదు, వర్ణ వివక్షను ప్రశ్నించే బలిపీఠం, అవినీతి మీద ఎమ్మెల్యే ఏడుకొండలు, దొరల పెత్తనం మీద ఒసై రాములమ్మ లాంటి సామాజిక చిత్రాలు తీశారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి కారణమైన బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు, మనుషులంతా ఒక్కటే చిత్రాలు దాసరి గారి దర్శకత్వంలో వచ్చినవే. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి. కేంద్ర మంత్రిగా, పత్రికా అధినేతగా తన మార్కును చూపించారాయన. అందుకే తెలుగు చిత్రసీమకు ఆయన చేసిన సేవను మళ్లీ మళ్లీ స్మరించుకోవాల్సిన తరుణమిది. సంవత్సరాల క్రితం పుట్టిన బిడ్డ సంతోషం ఇంత పెద్ద ఎత్తుని ఒక నంది అవార్డుల స్థాయిలో అవార్డుల ఫంక్షన్ జరపడం అంటే హృదయ పూర్తిగా సంతోషాన్ని, సురేష్ కొండేటిని, అతని వెనుక ఉన్న సైనిక బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. కరోనా మహమ్మారి మొదటి వేవ్లో అన్నీ స్తంభించిపోయాయి. ప్రింటింగ్ వ్యవస్థ, రవాణా వ్యవస్థ ఏదీ లేకపోవడంతో పాఠకులకు వార్తలు చేరవేయడం ఇబ్బందిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సురేష్ కొండేటి తన బుర్రకు పదును పెట్టి కొత్తగా ఆలోచించారు. ఏ రోజు వార్తలు ఆ రోజు అందించేలా సంతోషం సురేష్ టాప్ ఫిల్మ్ న్యూస్ను తీసుకొచ్చారు. అందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని రాత్రింబవళ్లు పనిచేస్తూ సంతోషం సురేష్ టాప్ ఫిల్మ్ న్యూస్ను నిర్విరామంగా అందిస్తున్నారు. అది ఎంతగానో సక్సెస్ అయింది. 27 మార్చి 2020 రోజున మొదలైన సంతోషం ఫిల్మ్ న్యూస్ ఒక్కరోజు కూడా ఆపకుండా నిర్విరామంగా ప్రతిరోజు ఎన్నో మంచి సినిమా న్యూస్లతో అందరినీ ఎంతో గొప్పగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. సంతోషం ఫిల్మ్ న్యూస్ మే 4, 2024 రోజుకి 1500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇండస్ట్రీలోని ఎంతో మంది ప్రముఖులు మాత్రమే కాదు, సాధారణ సినీ ప్రేమికుడు సైతం సంతోషం సురేష్ ఫిల్మ్ న్యూస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారనడం అతిశయోక్తి కాదు. ఒక మ్యాగజైన్ అధినేత నుంచి నిరంతరాయంగా 1500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని 2000 ఎపిసోడ్స్కు దగ్గరవుతూ ఉండటం ఒక రికార్డని చెప్పవచ్చు. సంతోషం ఫిలిం న్యూస్ 1500 ఎపిసోడ్లు పూర్తయిన నేపథ్యంలో స్పెషల్ విషెస్ తెలిపారు నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్. అందరికీ నమస్కారం. సురేష్ కొండేటి సంతోషం డిజిటల్ మ్యాగజైన్, సంతోషం ఫిలిం న్యూస్, ఫ్రాంక్లీ స్పీకింగ్, సంతోషం యూట్యూబ్ ఛానల్, ఇలా అంచెలంచెలుగా వివిధ రంగాల్లో వివిధ యాప్ల ద్వారా ముందడుగు వేస్తున్న సురేష్ కొండేటికి సంతోషం ఫిలిం న్యూస్ డిజిటల్ మ్యాగజైన్ 50వ నెలలో 1500 ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈరోజే పూర్తి చేసుకుంటున్నారు. సురేష్ కొండేటికి, వారి యాంకర్స్కి, వారి సిబ్బందికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సురేష్ కొండేటి సంతోషం పత్రిక ప్రారంభించి 22 సంవత్సరాలు పూర్తయి 23వ సంవత్సరం నడుస్తుంది. అలాగే సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాలు 22 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేశాడు. అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, ఒడిదుడుకులు ఉండొచ్చు, కష్ట నష్టాలు ఉండొచ్చు, ఏమన్నా అన్నిటినీ ఎదుర్కొని అన్ని ఇబ్బందుల్ని తట్టుకొని
ముందడుగు వేస్తూ 23వ సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్కి ముందడుగు వేస్తున్న సురేష్ కొండేటికి వారి సిబ్బందికి మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ 1500 ఎపిసోడ్ పూర్తయిన తర్వాత ఇంకొక 1500 ఎపిసోడ్లు ఇలాగే సంతోషం ఫిలిం న్యూస్ జరుపుకోవాలని మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తూ సెలవు. గత ఏడాది బేబీ సినిమాతో సూపర్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్తో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇందులో ఒకటి గమ్ గమ్ గణేష్. ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కేదారు సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయం శెట్టి ఈ సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి పిచ్చిగా నచ్చేసావే అనే పాటను మే 4న మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఓవైపు కామెడీతో పాటు మరోవైపు రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా వస్తూ ఉండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య స్టార్ హీరో ధనుష్ నుండి విడిపోయిన తర్వాత అప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలిసి తండ్రి ఇంట్లోనే ఉంటుంది. కాగా రీసెంట్గా ఐశ్వర్య ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఒక అపార్ట్మెంట్లో డూప్లెక్స్ ప్లాట్ను ఆమె కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇక రీసెంట్గా గృహప్రవేశ వేడుకను నిర్వహించారామె. అయితే ఈ గృహప్రవేశ వేడుకల్లో ధనుష్ మాత్రం కనిపించలేదు. ఇద్దరూ పరస్పరం అవగాహనతో విడిపోతున్నాము అని ప్రకటించారు. పిల్లల కోసం స్కూల్ ఈవెంట్స్కు కూడా కలిసి హాజరయ్యారు. ఇద్దరూ తమ సినిమాలకు విష్ చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఐశ్వర్య కొత్త ఇంటి వేడుకకు ధనుష్ను ఎందుకు పిలవలేదు అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇక ధనుష్ నుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు ఐశ్వర్య. ఈ కేసును చెన్నై ఫ్యామిలీ కోర్టులో పెండింగ్లో ఉంది. డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్పలో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు. రీసెంట్గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూటింగ్లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అక్షయ్ కుమార్పై సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ క్రమంలో అక్షయ్ కుమార్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ గురించి విష్ణు మంచు తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్షయ్ కుమార్ గారితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైంది. ఇంకా ఇలా ఎన్నోసార్లు కలవాలని కోరుకుంటున్నాను అని అన్నారు. టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హనుమాన్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి వరల్డ్ వైడ్గా 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. అయితే హనుమాన్ సినిమాలో అందరినీ బాగా కట్టిపడేసిన సీన్ హనుమంతుడి విగ్రహం. అంజనాద్రి కొండపై వెలిసిన ఈ విగ్రహం మూవీ మొత్తానికి హైలైట్గా నిలిచింది. అయితే ఈ విగ్రహంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఈ సినిమాలో హనుమంతుడి విగ్రహంను మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ సినిమాలోని పోస్టర్ రిఫరెన్స్ తీసుకొని డిజైన్ చేశాను. చిరంజీవిని ఆ పోస్టర్లో చూడగానే ఏదో తెలియని గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అందుకే ఆ పోస్టర్ను రిఫరెన్స్గా వాడుకున్నాం. ఫైనల్ అవుట్ సూపర్ వచ్చింది అని తెలిపాడు. దీంతో ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నేడు అందాల రాశి త్రిషకు 4 పదులు నిండుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. 40 ఏళ్లలోనూ అయస్కాంతంలా ఆకర్షించే అందం సొంతం చేసుకున్న త్రిషను చూసి కుర్రకారు కిర్రెక్కిపోతూనే ఉన్నారు. అది విశేషం. ఆరంభంలో కుర్ర హీరోలతో నటిస్తానని మడి కట్టుకున్న త్రిష తర్వాత తత్వం బోధపడి అగ్ర కథానాయకులతోనూ నటించేసింది. ఆ తీరున టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, గోపీచంద్ సరసన నటించి మురిపించింది త్రిష. మణిరత్నం మ్యాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్ 2 భాగాల్లోనూ త్రిష తన అందంతో కనువిందు చేసింది. అందులో తనకంటే 10 సంవత్సరాలు వయసులో పెద్దదైన ఐశ్వర్యరాయ్ బచ్చన్ ముందు త్రిష అందం ఓ వెలుగు వెలిగిందని చెప్పాలి. పొన్నియిన్ సెల్వన్ 2 భాగాల్లోనూ త్రిష భలేగా మురిపించారు. త్రిష 1983 మే 4న చెన్నైలో జన్మించారు. చెన్నైలోని చర్చ్ పార్క్ ఏరియాలో ఉన్న సాక్రిడ్ హార్ట్ మెట్రికులేషన్ స్కూల్లో త్రిష +2 దాకా చదివారు. యతిరాజ్ కాలేజ్ ఫర్ విమెన్లో BBA పూర్తి చేశారు త్రిష. 1999లో మిస్ సేలం గాను, అదే ఏడాది మిస్ మద్రాస్ గాను ఎంపికైంది త్రిష. ఇక తర్వాత 2001లో మిస్ ఇండియా పోటీలో బ్యూటిఫుల్ స్మైల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు త్రిష. ఆ తర్వాత వర్షంతో భలేగా మురిపించారు. ఆపై తెలుగు చిత్రాలతోనే ఓ వెలుగు వెలిగారామె. తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అంటూ మరింతగా కవ్వించింది. ఇంకేముంది, ఎంతోమంది రసికాగ్రేసరులు త్రిషను తమ కలల రాణిగా పట్టాభిషేకం చేసుకుని ఆనందించారు. త్రిష సినిమా అంటే చాలు అది ఎలాగున్నా చూసేసి అందులోని
చిత్రంలోని ఆమె అందాల విందును కనులారా లాహించేసి మైమరిచిపోయేవారు. తెలుగులో ఈ మధ్య త్రిష కనిపించడం తగ్గింది. కానీ ఆమె నటించిన తమిళ చిత్రాలను సైతం చూసి ఆనందిస్తున్నారు తెలుగు జనం. ఆ మధ్య వచ్చిన తమిళ చిత్రం 96 అక్కడ మంచి విజయం సాధించింది. లాక్డౌన్ సమయంలో తెలుగువారు ఈ తమిళ చిత్రాన్ని చూసి భలేగా ఆనందించారు. దీన్ని రీమేక్గా తెలుగులో వచ్చిన జాను మన జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీన్ని బట్టే త్రిష కాసింత అందంగా కనిపిస్తే చాలు కనువిందు చేస్తుందనే నమ్మకంతో ఎంతో మంది తెలుగువారు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే త్రిషకు తగ్గ కథలేవి తెలుగులో లభించడం లేదు. దాంతో ఆమె అనువాద చిత్రాలతోనే సంతృప్తి చెందవలసిన పరిస్థితి ఏర్పడింది. త్రిష ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాతో పాటు పలు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. పుష్ప మొదటి భాగంలో అల్లు అర్జున్ స్టెప్పులు మేనరిజమ్స్ వరల్డ్ వైడ్గా ఎంతలా క్రేజ్ సృష్టించాయో చూశాం. సెలబ్రిటీలు సైతం బర్నీ స్టెప్పులపై రీల్స్ కూడా చేశారు. రీసెంట్గా విడుదలైన పుష్ప సాంగ్ ఇన్స్టాంట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ముఖ్యంగా ఈ సాంగ్లో అల్లు అర్జున్ వేస్తున్న స్టెప్లు ఆన్లైన్లో క్రేజీగా మారాయి. షూ విప్పుతూ వేసిన స్టెప్, అలాగే టీ గ్లాస్ పట్టుకుని టీ ఒలికిపోకుండా వేసిన స్టెప్ మతిపోగొట్టేలా ఉన్నాయి. యాంకర్ అనసూయ ఈ చిత్రంలో దాక్షాయిని పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప సాంగ్పై అనసూయ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. అనసూయ అల్లు అర్జున్పై పొగడతల వర్షన్లో ముంచెత్తింది. నీ పేరే నీ బ్రాండ్ అని కామెంట్స్ చేసింది. అంతేకాదు టీ గ్లాస్ స్టెప్పుపై అనసూయ ప్రత్యేక ప్రశంసలు కురిపించింది. టీ గ్లాస్ స్టెప్పులు చాలా కష్టమని పేర్కొంది. ఈ సాంగ్కి 24 గంటల్లో 40 మిలియన్ల వ్యూస్ దక్కాయి. ఇండియాలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ వీడియోగా పుష్ప సాంగ్ రికార్డు సృష్టించింది. ఈ సాంగ్కి 24 గంటల్లో 40 మిలియన్ల వ్యూస్ దక్కాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమాంతా అనారోగ్యం కారణంగా కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న శామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రకృతి చికిత్సలు తీసుకుంటున్న శామ్ చికిత్సలో భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చిల్లవుతుంది. రీసెంట్గా యూరప్ ట్రిప్కి వెళ్లిన శామ్ అక్కడే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా శామ్ పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సమాంతా జోడియాక్ సైన్ వృషభ రాశి అన్న విషయం తెలిసిందే. తాజాగా తన రాశిపై పోస్ట్ పెట్టింది. మీరు వృషభ రాశిని ఎప్పటికీ కోల్పోకండి అంటూ ఒక కోట్ షేర్ చేసింది. వృషభ రాశి ఉన్నవారు వెనకడుగు వేయని మనస్తత్వం కలిగి ఉండి ధైర్యంగా ఉంటారని తెలిపింది. దీంతో ప్రస్తుతం సమాంతా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. హీరో దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గతంలో పేద రైతులకు ట్రాక్టర్లు ఇస్తానన్న హామీని ఆయన నెరవేర్చారు. 10 మందికి తలో ట్రాక్టర్ అందజేశారు. మొదటి ట్రాక్టర్ను విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను లారెన్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలకు అండగా నిలుద్దాం, ఆనందం పంచుదాం అని లారెన్స్ ట్వీట్ చేశారు. ఆ రైతు తన చెల్లి భర్త చనిపోవడంతో వారి ఫ్యామిలీని కూడా చూసుకుంటున్నాడు. తాను ఆ రైతు కళ్ళలో ఆనందం చూడాలని టీంతో వెళ్లి సడన్ సర్ప్రైజ్ ఇచ్చినట్లు లారెన్స్ తెలిపారు. రైతుకు ట్రాక్టర్ అందివ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే తాను ప్రెస్ మీట్లో నేను చెప్పినట్లుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు 10 ట్రాక్టర్లు అందజేస్తామన్నారు. లారెన్స్ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాఘవ లారెన్స్ గొప్ప మనసును మెచ్చుకుంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఈ నెల 1వ తేదీన తన 36వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. భర్త విరాట్ కోహ్లీ పిల్లలు కుటుంబంతో కలిసి స్పెషల్ డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక బర్త్డే సందర్భంగా విరాట్ అనుష్క జంట బెంగళూరులో పార్టీ చేసుకున్నారు. ప్రముఖ రెస్టారెంట్ లూపాలో ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ చేశారు. ఈ పార్టీకి క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్, అతని భార్య వినీ రామన్ తదితరులు హాజరయ్యారు. వీరంతా కలిసి డిన్నర్ను ఎంజాయ్ చేశారు. అనంతరం ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ఈ బర్త్డే పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. యష్ హీరోగా టాక్సిక్ చిత్రాన్ని ప్రకటించి చాలా రోజులవుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ రాకపోయినా తరచూ ట్రెండింగ్లోనే ఉంటుంది. ఇటీవల ఇందులోని హీరోయిన్ల గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కాగా తాజాగా దీని షూటింగ్కు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట షేర్ అవుతుంది. ఇటీవలే దీని షూటింగ్ ప్రారంభించారని, ప్రస్తుతం కర్ణాటకలో శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను కూడా కేజీఎఫ్ లాగా 2 భాగాలుగా విడుదల చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సోనాలి బింద్రే సుదీర్ఘ విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2తో ఆకట్టుకున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ
1990లో సినిమా పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అప్పటి నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 1994లో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పటితో పోలిస్తే అప్పటి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవి. ఎంతో మంది సహా నటులతో నాపై రూమర్స్ సృష్టించారు. వాటిలో ఒక్కడి కూడా నిజం లేదు. ఇప్పటికీ ఈ చెత్త ట్రెండ్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. 90లో సినిమా నిర్మాతలే హీరో హీరోయిన్ల మధ్య ఇలాంటివి క్రియేట్ చేసేవారు. వాటిని మీడియా వాళ్లకు చెప్పేవాళ్ళు. వాళ్ళ సినిమాల ప్రమోషన్స్ కోసమే ఇలా చేసేవారు. అది తెలిసాక నేను ఆశ్చర్యపోయాను అని చెప్పారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శైతాన్. మాధవన్ నెగిటివ్ పాత్రలో కనిపించిన ఈ సినిమా మంచి టాక్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ హర్రర్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా మే 3 నుంచి అర్ధరాత్రి నుంచి అందుబాటులో ఉండనుంది. విశాల్ భల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జ్యోతిక కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. ప్రముఖ నటుడు జయరాం కుమార్తె మాలవిక జయరాం వివాహం సింపుల్గా జరిగింది. నవనీత్ గిరీష్తో ఆమె 7 అడుగులు వేశారు. కేరళలోని గురువాయూర్లోని ఓ గుడిలో వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాగా నూతన వధూవరులకు నెటిజన్స్ అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మే 3న సినీ ప్రముఖుల కోసం భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. గిరీష్ ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. మలయాళ నటుడు అయినప్పటికీ జయరాం తెలుగు వారికి కూడా బాగా సుపరిచితమే. రాజమౌళి ఒక సినిమాని కానీ దర్శకుని కానీ మెచ్చుకున్నాడు అంటే అందులో విషయం ఉన్నట్టే. అయితే గతంలో రాజమౌళి ఓ డైరెక్టర్ని మెచ్చుకోవడమే కాదు, సినిమా రిలీజ్కి ముందు ప్రేమగా ఒక లెటర్ కూడా రాసిచ్చాడంట. ఆ డైరెక్టర్ చందు మొండేటి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చందు మొండేటి ఈ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. చందు మొండేటి మాట్లాడుతూ, కార్తికేయ సినిమా అప్పుడు నిఖిల్ తప్ప అందరం కొత్త వాళ్లే. సినిమా మీద అంత బజ్ కూడా లేదు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక రాజమౌళి గారికి నచ్చి బాగుందని తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఎవరో ఫోన్ చేసి చెప్తే చూశాను. సినిమా హిట్ అయిన దానికంటే ఎక్కువ హ్యాపీనెస్ అనిపించింది. రాజమౌళి గారు మా సినిమా గురించి ట్వీట్ వేయడంతో ఒక్కసారిగా మా సినిమాపై బజ్ వచ్చింది. ఇక సినిమా రిలీజ్ ముందు కార్తికేయ హిట్ అవుతుందని, నా వర్క్ని ప్రశంసిస్తూ, టీజర్ ట్రైలర్స్ని అభినందిస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చారు. ఆ లెటర్ని ఫ్రేమ్ కట్టుకుని మరీ పెట్టుకున్నాను. సినిమా రిలీజ్ ముందే రాజమౌళి గారిని ఇంప్రెస్ చేయడం, అది కూడా నా మొదటి సినిమాకి, అంటే అంతకంటే పెద్ద సంతోషం లేదనిపించింది అని తెలిపారు. త్రిగుణ్ హీరోగా వి రఘుశాస్త్రి దర్శకత్వంలో రూపొందిన చిత్రం లైన్ మ్యాన్. పర్పుల్ రాక్ ఎంటర్టైనర్స్ సంస్థ నిర్మించింది. కాజల్ కుందేర్ కథానాయిక. తెలుగు, కన్నడ భాషలో మార్చిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఇప్పటికే కన్నడ వెర్షన్ ఓటీటీలో అందుబాటులో ఉండగా ఇప్పుడు తెలుగు వెర్షన్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కథ ఏంటంటే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్న తండ్రి సడన్గా మరణించడంతో ఆ జాబ్ నటరాజు అలియాస్ నట్టుకు వస్తుంది. ఇక ఆ ఊర్లో కరెంటు రావాలన్నా పోవాలన్నా అంతా నట్టు చేతిలోనే ఉంటుంది. ఆ గ్రామంలో అందరికీ సహాయం చేస్తూ ఆ ఊరి దేవతగా దేవుడమ్మ ఉంటుంది. ఆమెకు 99 సంవత్సరాలు నుండి 100 ఏళ్ళు వస్తూ ఉండటంతో ఊరంతా ఆమె 100వ పుట్టినరోజును చేయాలనుకుంటారు. అదే సమయానికి నట్టు కరెంట్ ఇవ్వను అని చెప్తాడు. అసలు ఆ పుట్టినరోజు ఆలోచన చెప్పిన నట్టునే అలా మాట్లాడడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. నట్టు ఎందుకు కరెంట్ ఇవ్వనన్నాడు, దానికి దేవుడమ్మ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ఏంటి అన్నది మూవీ కథ. గుడ్ మార్నింగ్, ఆదా, నమస్తే. నేను మీ నవదీప్ని. ఈ రోజు లవ్ మౌళిలో ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు మనతో. అయితే మౌళి దేరా కూర్చుంది చాలేరా, ఎప్పుడు చూడు అమ్మాయిల పక్కన కూర్చోవడం, ఏదో పంచాయతీ చేయడం, వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళడం. నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు, అసలు ఏమనుకుంటున్నారో నేను తెలుసుకుందామని వచ్చాను. నేను చూసుకుంటాను. ద లేడీస్ ఆర్ ఉండద్దా నేను అసలు లేడీస్ ఆర్ సేఫ్ విత్ మీ. ప్లీజ్. ఓకే, జాగ్రత్త. హలో హలో హాయ్ లేడీస్. హలో తేజస్వి గారు. తేజస్విని. సో నేను ఈరోజు మౌలి లేడీస్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నవదీప్ పంచాయతీ ఒకటే సరిపోయింది. వాడు జుట్టు వేసుకుని బైక్ వేసుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. కానీ అసలు సినిమాలో లేడీస్కి ఎంత కష్టమైంది, మీ బాధల్ని నాతో పంచుకోండి. టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ నవదీప్, బికాజ్ ఐ నో హిమ్ వెరీ పర్సనలీ. ఐ వర్క్ విత్ హిమ్ 10 years ago. అసలు వాడు మనిషిగా మారాడా లేదా, ఇంకా అలాగే ఉన్నాడా అని తెలుసుకోవాలి. సో టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ నవదీప్. హౌ ఇస్ ఇట్? కొత్తగా వచ్చిన వాళ్ళు ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ చెప్తారు. యాక్చువల్లీ నువ్వు చెప్పు, పక్క స్టేట్ కదా. సో
Actually, initially I didn't know much about him because I hadn't watched a lot of Telugu films. You can see him and know about him, no? Yes. Aankhon mein dikhta hai. Yes, ab aankhon mein dikhta hai. So when I came down to South and like I came to know that he's like a big actor and he's done a lot of films, I was a little nervous. I'm like, oh my god, you have to behave a certain way, you have to be a You certain have this way. opinion about heroes here. Yeah, that you have yeah, to, like yeah, because you're new, right? But I would say he was extremely sweet and cute. Maybe that's what he was to us. ప్రతి హీరోయిన్ తో ఫస్ట్ క్యూట్ స్వీట్ అని అనుకుంటుంటారు, తర్వాత మెల్లగా ఎవ్రీథింగ్ అన్ఫోల్డ్స్. బట్ Yeah. He made us all very comfortable in Cherrapunji. Extremely comfortable. Okay. Yes, and he makes sure that you have anything and everything that you need. And especially me, like the first thing I learned in Telugu was like, naku aakalistundi. That's so smart. He taught you that because వాడికి ఎప్పుడు ఆకలిస్తుంది. Have you ever observed that Navri always wants to eat? He's either preparing to Sugar, eat sweets. or he's preparing for everybody to eat something, Yes. something like this all the time. Exactly. Right? I think what. So we connected on that for sure. That's very nice. So it became comfortable with doing everything else with him because of the person he is. Yes, everything for the scenes. Scenes only, huh? Okay. Now I'm hearing so much about Mauli. Like the hype is out there, the movie is releasing, and I cannot have any opinion on it. నేను వెళ్ళి చూస్తే కానీ నాకు సినిమా ఎలా ఉందో తెలియదు. So it's very important for people to first go to the theatres and watch Mauli as a film and not as Navdeep's film or Avnindra's film. As a film that is releasing and have their own opinion on it. సో ఈ సినిమాలో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ కొన్ని నేను చూసాను. అండ్ సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ Avanindra? How comfortable did he make you feel while doing these scenes? Because I know doing a Telugu film, and I also did like intimate scenes and whatever. Like I was all over the news 10 years ago for doing a Ram Gopal Verma where there is a scene that I went nude. Hardly anything in it because censor board is there. You can't even put the nude scene out. But this article made me infamous, okay? Like I became a character artist to an actress in one day because of an article that said I became nude. So tell me how you are handling this. I really want to know. After the trailer release, after your scene, what are the comments that you got? I love it, dude. I love it. I'm a little besharam that way. That's very good. That's the only way to be. It's actually, you know, people tend to categorize scenes. It's very easy for them to do that because that's how a lot of people watch films. It's makeup day, it's makeup day. Yeah, in love scenes, in the romantic scenes, like that they categorize. Correct. But that's not what we want. We want it to flow in a story form, and that's why if you don't actually like get like startled by the scene, you'll see it's like a beautiful flow in the trailer also. So it's just about the flow of the film and the vision of the director and the requirement of the story. Correct. And see, I've been a Miss India, right? I've done a couple of bikini shoots, and I'm extremely comfortable in my own body. only? Two piece only. Bikini shoot. So I'm extremely comfortable and Very confident nice. in And my first body. of all, one should be very comfortable in their own skin. Gada? Yeah, Like yeah. if we are comfortable, what people say, like I think I live my life like this here. Yeah, I it's see very, that. very hard. I Okay? clearly see that. You clearly cutely. see what. And you tell me how it was. What were the challenging scenes for you in this movie? In any way possible, like dialogue delivery wise or with working with him. ఏదైనా సీన్ లో నీకు ఎక్కడైనా కొంచెం ఇట్లా ఓ షిట్ హిస్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ కాదు అని అట్లా ఏమన్నా అనిపించిందా? నాకు అసలుకి డైరెక్టర్ గారు అయితే చెప్పారు యు ఆర్ హారిక, దెర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రా టు చేంజ్ ఎక్సెప్ట్ హెయిర్ కట్ తప్ప. Okay, so your personality was like the character. Yes. That's how he picked you. Yes. Oh wow, that's nice. Huh? యా అండ్ దట్స్ వాట్ ఐ లైక్డ్, ఎందుకంటే ఇట్స్ వెరీ రేర్ ఫర్ అ డైరెక్టర్ టు కాస్ట్ అకార్డింగ్ టు ద క్యారెక్టర్ హీ రోట్. All my life I was only casted bubbly because of my behavior, but actually it's very easy for a character that is in real life to bring it onto screen if it is like that. But for someone to play something that they are not is always a little more challenging. But you had too many challenges. I think this was a good choice. Did you what adventures did you do? Did you all do any treks? Oh, did you all do yes. bike rides? Oh my And- God. Yeah, please tell me the fun part of the movie, okay? So we used to do a lot of adventures and treks whenever we had the time. Like we are having an off day, we're getting bored shooting at one place. So నవ్దీప్ ఉండగా మీకు బోర్ ఎక్కడ కొట్టింది? టైం ఉండిందా అసలు?
వేసేసాడు బాగా వేసేసాడు. He also has to do his gym. He has to eat his specific food. Yeah, So, he's very he has- disciplined like Yeah, that. he's very మరి disciplined. అమ్మాయిలకి చూపించడానికి కత్తిలాంటి బాడీ కావాలి కదా. Yeah. I got inspired. I'm like, oh, 2 more push-ups, please. So, but like we used to go for these adventure trips, और मतलब बहुत मजा आता था because we used to go as a group, and we were also kind of taking in Meghalaya to feel comfortable with the space. So everywhere I used to go, all these beautiful waterfalls, I used to jump Arre, wow. and swim and have a gala time. This one waterfall, I got caught in a swirl. What are you saying? And Navdeep sitting on a He rock. does not know how to swim. Yeah, he does not know. But, and I know he does not know how to swim, so I don't want to make him feel bad like he can't be my savior. So I'm like, I'm okay, ra. Sorry. But in the swirl. In the swirl. Yeah, and I like so I was on my period also, so I got cramps, and now I'm like I अब can't मैं क्या move. करूं? I can't go this way. I can't go that way. The shore is too far, and these cute little boys from Meghalaya, The like locals. 13-14-year-old I know. They locals. don't, actually, they're not 13-14. They look 13-14. Let me tell you this. You got saved by legend adult. My bubble has been burst. But very comfortably, I'm giving my hand because they are so sweet. Okay. But anyway, 2 of them came and like literally Saved you. saved me. What was our hero Navdeep doing while this entire thing was happening? Eating pallil. Eating and save ra, jagrata. Okay, one very embarrassing moment from this movie that you both personally have. Like, I'm sure it is not a collective embarrassing moment. No. It's not a group, no. Solo embarrassing. Solo Okay, embarrassment. very nice. You say. like, You say. no, నాకు embarrassing moment ఏంటంటే like here in this movie we have a double date. Double date मतलब दो अलग couple है दो नहीं? couple. हाँ. దో couple and we are like double date, we are meeting. దాని తర్వాత it's a waterfall, beautiful waterfall. వచ్చినప్పుడు will come in clothes now you have to change clothes. There is no place to change clothes. So double date happened really. No, but we were changing together. So. crew ఎంత 100 people ఉన్నారు. అమ్మ కొండలోకి వెళ్ళి మార్చేసుకోండి అమ్మా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.